జాతీయ బీసీ చైతన్య సమితి ఆధ్వర్యంలో నిన్న విజయవాడ గాంధీ రోడ్డు రామ ఫంక్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి విచ్చేసిన ఓబీసీ నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ బీసీ చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బీసీ రమణ మాట్లాడారు. దశాబ్దాల కాలం నాటి పరిష్కారం కాని బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కోసం 2026 డిసెంబర్లో విజయవాడలో 10,000 మందితో బీసీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షులు గిరి యాదవ్, కర్ణాటక రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్, ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీసీ చెన్నయ్య, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహాచారి, వర్కింగ్ యూత్ ప్రెసిడెంట్ మహేష్ యాదవ్, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులు వి భారతి, బి మంజుల, తమిళనాడు రాష్ట్ర మునుస్వామి, యూత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ నవీన్ కుమార్, కడప జిల్లా అధ్యక్షులు ఎం కులయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. ఎంతమంది కమిటీలోకి వచ్చారు, వాళ్ళలో 70% ఈరోజు హాజరయ్యారని అది చాలా గర్వకారంగా. జాతీయ బీసీ చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఈరోజు విజయవాడలో 4 రాష్ట్రాల జాతీయ బీసీ చైతన్య సమితి ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేయబడింది. దీనికి బీసీ మహాసంకల్ప సభ ఒక నామకరణం చేసి బీసీలందరం కూడా కొన్ని మాకు పరిష్కారం కాని డిమాండ్, ఇప్పుడేమి ఈరోజు పుట్టుకొచ్చిన డిమాండ్ కాదు, దశాబ్దాల కాలం నుంచి డిమాండ్, అవన్నీ మీకు అందరికీ కూడా తెలుసు. ఓబీసీ కులగణన కానీ, ఓబీసీలకు చట్టసభల రిజర్వేషన్లు కానీ, కేంద్రంలో మంత్రిత్వ శాఖ కానీ, బీసీ రక్షణ చట్టాలు కానీ, హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాలలో బీసీల జనాభా దామాష ప్రకారం ఓటా కానీ, అదేవిధంగా బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు, రిజర్వేషన్లు కానీ, అదేవిధంగా ప్రతి జిల్లాలో బీసీ ఎంప్లాయీస్ ఉన్నతాధికారుల పోస్టుల్లో బీసీ ఎంప్లాయీస్ కూడా 50% ఇవ్వాలని, ఇటువంటి అంశాలపైన లీడర్స్తో సమావేశం ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఈ డిమాండ్లన్నీ సాధన కోసం పాలకులారా ఇప్పటికైనా మీరు గుర్తు తెచ్చుకోండి. ఏ వర్గాలకు రాజ్యాధికారం లేదో, ఏ వర్గాలకైతే హక్కులు లేవో, ఏ వర్గాలు రాజ్యాధికారంగా దూరంగా ఉన్నాయో ఆ లెక్కలన్నీ మీకు తెలుసు. కానీ మీకు తెలిసినా కూడా ఏదో దాటి వేసే ధోరణిలో ఉంది తప్ప మీరు కూర్చొని ఈ సమస్యలు ఎందుకు పరిష్కరించలేరు, ఎందుకు పరిష్కారం కావడం లేదు, మీరు అందరూ కూడా ప్రభుత్వ యంత్రాంగంతో నివేదన తెప్పించుకొని ఇప్పుడైనా మాట్లాడండి. ఒక ఉదాహరణ చెప్తున్నాం. బీసీ లేక స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఎందుకు ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటుంది, ఒకసారి 24% ఎందుకు ఉంటుంది, ఒకసారి 34% ఎందుకు ఉంటుంది, తర్వాత దాన్ని ఎందుకు మార్పు చేస్తారు అంటే బీసీల విషయాలంటే మీకు చట్టభద్రత ఉండదా, బీసీల అంశాలంటే మీరు కమిట్మెంట్గా ఒక సిస్టమేటిక్గా ఎందుకు తీసుకురాలేరని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ విధానాలపైన అదేవిధంగా పక్కన తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ యొక్క రిజర్వేషన్ ఒక స్ఫూర్తిదాయకం. అటువంటి విధానాలపైన రాబోయే రోజుల్లో ఒక పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకువెళ్ళే కార్యక్రమం చేస్తున్నాం. వీటన్నిటికి కూడా మా కేడర్కి అంతా ఈరోజు 4 రాష్ట్రాల నలుమూల నుంచి వచ్చేటువంటి కేడర్ అందరి సమక్షంలో ఈరోజు మేము ఒక ఏకైక తీర్మానం చేసుకున్నాము. ఆ తీర్మానమే రేపు డిసెంబర్లో 2026 డిసెంబర్లో విజయవాడలో భారీ బహిరంగ సభకు పిలుపునిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై బీసీ.